వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ధరణి సమస్యలపై తెలంగాణ సర్కార్ ఫోకస్, 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు. ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలతో ఏసీ బృందం సమావేశం. జిల్లాల వారీగా ఎన్నికలపై ఏర్పాట్లపై చర్చ. దొంగ ఓట్లపై ఏపీలో రాజకీయ రగడ. పోటాపోటీగా ఫిర్యాదు చేసుకున్న టీడీపీ, వైసీపీ, జనసేన. వైసీపీ నేతల్లో కొనసాగుతున్న టికెట్ టెన్షన్. సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, నేతల క్యూ. మేడిగడ్డపై ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించండి. తెలంగాణ హైకోర్టు సీజేకి ప్రభుత్వం లేఖ. కాంగ్రెస్పై ప్రజల్లో అసహనం ప్రారంభమైంది. తక్కువ టైంలో జనం విశ్వాసాన్ని కోల్పోయారన్న కేటీఆర్. ఢిల్లీలో క్రీడా పురస్కారాలను అందజేసిన రాష్ట్రపతి. అర్జున అవార్డు అందుకున్న క్రికెటర్ మహమ్మద్ షమి. ఆరంభ లాభాలు ఆవిరి. ఫ్లాట్గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. సిఈసి రాజీవ్ కుమార్ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాపై జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని, అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. తేదాపా, జనసేన నేతలపై సుమారు 6-7 వేల కేసులు పెట్టారని అన్నారు. ఒక్క చంద్రగిరిలో 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర 6,000 నుంచి 7,000 కేసులు మా మీద పెట్టారు. ఒక్క పొంగునూరులో కేసులో 250 మంది పెట్టారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. అంటే నీ మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం. ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి, లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే. ఒక్క చంద్రగిరిలో 1,15,000 ఓట్లు ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సిఈసికి ఫిర్యాదు చేసినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోనికి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలను సిఈసికి వివరించారని పవన్ చెప్పారు. ఏమేం చేసింది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు? ఆ చంద్రగిరి, ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి
మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి. ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద 6 అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి తెలిపారు. జనసేన గుర్తింపు లేని పార్టీ అన్న ఆయన టీడీపీతో పాటు జనసేనను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. జనసేనకు ఉన్న గ్లాస్ సింబల్ జనరల్ సింబల్ అని చెప్పారు. ఓ వ్యక్తికి బోగస్ ఓట్లు ఎన్ని ఉన్నాయో ఎలా తెలుస్తుందని చెప్పాలని విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను, మా యొక్క పార్లమెంటు సభ్యులు భరత్ ఈరోజు ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని, మిగతా అఫీషియల్స్ని కలిసి మొత్తం 6 అంశాలపైన ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొట్టమొదటిగా ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని వచ్చే ఎన్నికల్లో నంద్యాలలో తిరుగులేని మెజారిటీతో గెలుస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నంద్యాల కదిలేరా సభలో పాల్గొన్న ఆయన ఆళ్లగడ్డ సభను చూసి తాడేపల్లి పిల్లి భయపడుతుందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందన్నారు. జగన్ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా 7కు 7 మనమే గెలుస్తున్నాం. ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి వణికిపోతా ఉంది. మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం. మీ దగ్గరకు వచ్చాడా? ముద్దులు పెట్టాడా? ఒక్కసారి అన్నాడా? మురిసిపోయారా? మీరందరూ ఓటేశారా లేదా? ఇప్పుడు అందరూ నెత్తిన చేయి పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అధికారం వచ్చి అందరం ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు. మీరే చూడండి. రాబోయేది తెలుగుదేశం పార్టీని, మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీని. ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అవునా కాదా అని టీడీపీ అధినేత చంద్రబాబుపై అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నాళ్ళు దొంగ ఓట్లతో కుప్పంలో గెలిచారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కుప్పంలో ఓడిపోతారని అన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అన్న అంబటి ఈసీకి ఫిర్యాదు చేసి వైసీపీని బద్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వైసీపీనే గెలుస్తుందన్నారు. మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఇక నయ్యం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళు కూడా ఎమ్మటి పెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే 100కి 100 మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు కుప్పంలో ఏంటి పరిస్థితి? ఇప్పుడు గెలిచిన ప్రతిసారి కూడా కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే గెలిచినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. ఇవాళ దొంగ ఓట్లని తీసేసే కార్యక్రమం వచ్చింది. ఫిర్యాదులు వెళ్తున్నాయి. పర్ఫెక్ట్ గా జరిగితే అవుట్. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకి తెలుస్తుంది, తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ పొత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు, ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఈయన వెళ్ళిపోయాడు. ఆయన అన్నమాట
నాకు అర్థం కాల. బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు, దానికి గుర్తింపు లేదు, దానికి ఇంటర్వ్యూ దొరకదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచగా వెళ్ళాడు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకయ్యా మళ్ళీ నీ గ్లాసు గుర్తు ఆ సైకిల్తోనే పోటీ చేయలేదు, ఎందుకు వచ్చిన కూడా ఇదంతా విలీనం చేసాయి, కొట్టేయి దెబ్బ మీద దెబ్బ. ఏమైంది? కొద్దిగా క్యాష్ కొద్దిగా ఎక్కువ అడుగు సరిపోద్ది, ఏముంది దానిలో, మేము విలీనం చేస్తామండి, సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాం, కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు, పాప సొమ్ము సంపాదించినంత రెడీగా ఉన్నాడు. అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలో తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు, గుర్తుపెట్టుకోమని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో 12% ఉన్న పేదరికం 6%కి తగ్గిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు మరోసారి అధికారం కోసం అరులు చాస్తున్నారని, బడుగు బలహీన వర్గాలను సీఎం జగన్కు దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను పెట్టలేకపోతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్కు స్థిరత్వం లేదన్నారు. ఉన్నప్పుడు నీకు అధికారం ఇచ్చిన 14 సంవత్సరాల్లో పట్టుమని ఒక్కటన్నా పని నేను ఇదిగో ఇది చేశానని చెప్పలేని స్థితిలో నువ్వు ఉంటే, నీవు మరలా అధికారం కోసం అరులు చూస్తూ అధికారమే పరమావధిగా నువ్వు ప్లాన్లు వేసుకుంటూ గుడ్డగాచి నెత్తులేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని, బడుగు బలహీన వర్గాలని ప్రక్కతో పట్టించాలని, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండకుండా చేయాలని మీరు చేసే వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరినాయి. ఈ ఒక కూటమి, వీళ్ళు 2014లో కూటమిలాగా ఏర్పడ్డారు, అనేక వాగ్దానాలు చేశారు, ఒక్కటి కూడా నిర్వర్తించకుండా ఒకళ్ళకి ఈ పార్టీ అంతు చూస్తారని ఆయనే చెప్పాడు. చంద్రబాబు అంతు, చంద్రబాబు కొడుకు వేస్ట్ అని ఆయనే చెప్పాడు. మరి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చి మరలా కూటమిలోకి వస్తున్నాడు? మరి వాళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో తప్పకుండా సమాధానం చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. అవసరమైతే భయపెట్టి ఏదో గుడ్డగాల్చి నెత్తిరేసి అధికారాన్ని పొందాలని లాభాపేక్షే తప్ప 2000. సింగనమల ఎమ్మెల్యే పద్మావతి యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని పద్మావతి తెలిపారు. తాను సీఎం జగన్ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం చేశారని పద్మావతి పేర్కొన్నారు. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ అవడంతో ఆమె సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ప్రజల కోసం జగన్ చెప్పిన పని చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మంత్రి అయిపోయారనే ఆలోచన ఏదీ లేదన్న పద్మావతి ఇప్పటికిప్పుడు సీఎం జగన్ పక్కన ఉండు అంటే ఆయన నిర్ణయాన్ని అంగీకరిస్తా అన్నారు. పేపర్లో ఒక టైటిల్ పెట్టారు, నేను ఎవరిని ప్రశ్నించాను అనేది క్లియర్గా రాయాలి. ఎందుకంటే నేను ప్రశ్నించింది, పోరాడుతుంది అధికారులతోనే, జగనన్నతో కాదు. జగనన్న దగ్గరికి వెళ్తే సీఎం ఆఫీస్కి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను. అంటే జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి, ప్రతి చిన్నది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయిపోవాల్సింది కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తూ ఉంది అని ఒక బాధ తప్ప, ఒక వారం రోజుల నీళ్ళకు కూడా అధికారులు అడిగితే కుదరదని చెప్పడము, ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను. అధికారులు కూడా ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నారు. ఒత్తిళ్లకు లోనయ్యి అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతా ఉన్నాను. అయితే ప్రతిసారి ఇక్కడి వరకు రావాల్సి వస్తుందని ఒక బాధతో నేను ఆ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది. ఈనాడు పేపర్లో ఈ రేస్పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఫార్ములా ఈ రేస్పై ప్రజలకు వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉందన్నారు. రేస్ టికెట్లు అమ్ముకుని ఒక కంపెనీ లబ్ధి పొందిందన్నారు. రేస్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమీ లేదన్నారు. తమ ప్రభుత్వం ప్రతి పైసాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందన్నారు. లోపాలను సరిచేసే పని ప్రారంభించామన్నారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. వాటిని చూస్తే సరే ఇదేంటో నిజమే అనుకుని లోతుల్లోకి వెళ్ళాం. ఫార్ములా ఈ రేస్ ప్రజలందరికీ తెలియాలి. ట్రై పార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి దాన్ని తీసుకొని వచ్చి ఈడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. సరే అది ఎవరిదో, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం. వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసేవాళ్ళ కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి
మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్ లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, మరి రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంట రేసు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని గవర్నర్కి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. నెల రోజులు కావస్తున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించలేదని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందని విమర్శించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోవడం వల్ల ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని జీవన్ రెడ్డి తెలిపారు. అమ్మకానికి లభించేవి అటువంటి ఒక పరిస్థితిని మనం గమనించమని చెప్పండి. సరే, దానికి ప్రభుత్వం కూడా వంత పాడటం, ఆనాటి ప్రభుత్వం వాళ్ళపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం, వాళ్ళు కూడా మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయకపోవటం. ది చైర్మన్ అండ్ మెంబర్స్ ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళు మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయాలి. కానీ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళకి అండగా నిలవడంతో వాళ్ళ రాజీనామాకు కూడా ముందుకు రాలేదు. సరే, ఎప్పుడైతే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారే కానీ ఇంకా ఇతర సభ్యులు వారు రాజీనామా సమర్పించడం ఇమీడియట్లీ గవర్నర్ గారికి ఏదైతుందో ఆ రాజీనామాల పట్ల తగు నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నివేదించడం జరిగింది. దాదాపు నెల రోజులు గడుస్తుంది. ఇప్పుడు నియామక ప్రక్రియ అన్లెస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈస్ ఫుల్లీ గ్యాప్ ఈస్ ఫిల్డ్ అప్, ది చైర్మన్ పోస్ట్ గ్యాప్ ఈస్ ఫిల్డ్ అప్, వీ కెనాట్ ప్రొసీడ్ విత్ ది నోటిఫికేషన్. ఇవాళ నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టబడాలి అని అంటే ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గ్యాప్ అనేది భర్తీ చేయబడాలి. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని స్వల్ప కాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఖమ్మం వంటి 1-2 జిల్లాలు తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని కేటీఆర్ తెలిపారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాల అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుతామని తెలిపారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేటీఆర్ అన్నారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ను గెలిపించారని అన్నారు. కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద జనం విశ్వాసాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తుందని కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తుందని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించారనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే వచ్చే మార్చి ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకంటే ముందే ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ధర్నా అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ ధర్నా అవుతుంది. అయితే మహిళా గ్రూప్ లీడర్ మాట్లాడాలి, పోవాలి, ధర్నా తీసుకోవాలి, ర్యాలీ తీసుకోవాలి, బహిరంగ సభలు తీసుకోవాలి. దానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి. అట్లా కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు మహిళా గ్రూపులు ప్రారంభించిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద సొంత కాళ్ళ మీద వాళ్ళు సొంత వ్యాపారం చేసుకోవాలి, దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాలి, దాని ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 80,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తాడు ఒక్కొక్కరికి. 2 సంవత్సరాల మహిళా గ్రూపు నడుస్తుంది, గ్రూప్ కూడా లోన్ ఇస్తున్నాం. దాన్ని మీరు తీసుకుపోయి దరఖాస్తు చేసి ఉపయోగించుకోవాలి. మీకు లోన్ ఇవ్వాలంటే మళ్ళీ మేడం చెప్పండి. తెలంగాణ హైకోర్టు సీజేకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని రేవంత్ సర్కార్ లేఖలో కోరింది. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సీఏ పేర్లు ఉన్నట్టు తెలిపింది. జ్యుడిషియల్ విచారణ, విజిలెన్స్ విచారణలో ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు, ఏం చేశారు,
కాంట్రాక్ట్ ఎలా ఫైనల్ అయింది అనే అంశాలపై విచారణ చేయాలని విజిలెన్స్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో తెలంగాణ ప్రభుత్వం చేర్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. జలసౌదాలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లారు. ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీసులో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆఫీసులోని 2, 4 అంతస్తుల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో 10 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. 12 బృందాలతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేశారు. అభయహస్తం అప్లికేషన్లో ఆన్లైన్ ఎంట్రీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 2 నోడల్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. కుబ్దలాపూర్, హయత్ నగర్ నోడల్ అధికారులను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో అర్జీలు పెట్టుకుంటే వాటిని జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని రోనాల్డ్ రోస్ సూచించారు. అభయహస్తం అప్లికేషన్ల విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని ప్రజాపాలన టీం లీడర్స్కు రోనాల్డ్ హెచ్చరించారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ జాతర ఏర్పాట్లపై సీఎస్తో కలిసి సమీక్షించారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 75 కోట్లు మంజూరు చేసిందని, జనవరి 31లోగా పనులన్నీ పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం చేసుకుని వెళ్లేలాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫ్రీ బస్ పథకం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో రాజస్థాన్ మంత్రి సురేంద్ర పాల్ సింగ్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా వెంటనే రాజీనామాను ఆమోదించి ఆయనను పదవి నుంచి విముక్తి చేశారు. శ్రీకారణపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ మంత్రి సురేంద్ర పాల్ సింగ్ టీటీ వెంటనే తన రాజీనామా సమర్పించారు. ఒక అభ్యర్థి మరణించడంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరగాల్సిన ఈ నియోజకవర్గం పోలింగ్ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో గెలవలేకపోయిన ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సురేంద్ర పాల్ సింగ్ను మంత్రిగా నియమించింది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ కోనార్ అధికార బీజేపీ అభ్యర్థి మంత్రి సురేంద్ర పాల్ సింగ్ను 11,283 ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంది. సంబరాల్లో రూపిందర్ సింగ్ కోనార్ కూడా పాల్గొన్నారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి, కుమార్తె మీసా భారతిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. యూపీఏ 1 ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. 2004 నుంచి 2009 మధ్య కాలంలో వివిధ భారతీయ రైల్వే జోన్లలో గ్రూప్ డి ఉద్యోగాల్లో పలువురు వ్యక్తులను నియమించారు. దీనికి బదులుగా ఈ వ్యక్తులు తమ భూములను ప్రసాద్ కుటుంబ సభ్యులకు సంబంధిత సంస్థ ఏకే ఇన్ఫో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు బదలాయించారని ఆరోపణలు ఉన్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తె ఎంపీ మీసా భారతి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి సన్నిహితుడు అమిత్ కాత్యాలపై మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టులో ఈ ఛార్జ్షీట్ దాఖలైంది.
జనవరి 16న ఈ కేసు విచారణ జరుగుతోంది. గత సంవత్సరం నవంబర్లో కాత్యాలను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా లాలూ ప్రసాద్ యాదవ్ కానీ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కానీ ఈడీ ఎదుట హాజరు కాలేదు. తమిళనాడును మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చాలా జిల్లాల్లో రాత్రి కుంభవృష్టి కురిసింది. స్కూళ్లు మూతపడ్డాయి, కాలేజీలను మూసివేశారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎడతెరిపిలేని వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కావేరీ డెల్టా కింద ఉత్తర కోస్తా జిల్లాలోనూ కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నీట మునిగింది. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షంతో స్కూళ్లు మూసివేశారు. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం ఇవ్వాలని అన్నాడీఎంకే నేత ఎర్రపడి పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. కడలూరు, నాగపట్నం, తిరువరూరులో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై నగరం, చెంగల్పాడు, కాంచీపురంతో పాటు విల్లుపురం, కల్లకురిచిలోనూ ఒక మాదిరి నుంచి మంచి వర్షం కురిసింది. శ్రీలంక దక్షిణ ప్రాంతం నుంచి తమిళనాడు కోస్తా వరకు విస్తృతంగా అల్పపీడనం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి వర్షం నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొద్ది రోజుల క్రితం నాగపట్నం జిల్లాలో పడిన వర్షానికి 30,000 ఎకరాల్లో పంట నష్టమైంది. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రదానం జరిగింది. రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును ప్రదానం చేశారు. క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రదానం చేశారు. అలాగే ఆర్చరీలో కీర్తి ప్రతిష్టలు సాధించిన అతిథి స్వామికి మహమ్మద్ ముసాహుద్దీన్కు అర్జున అవార్డు ప్రదానం చేశారు. అనూష్ అగర్వాల్కు ఈక్వెస్టియన్లో అర్జున అవార్డు 2023 ప్రదానం చేశారు. సుష్మి దివ్యాకృతి సింగ్ అశ్విక క్రీడల్లో అర్జున అవార్డు అందజేశారు. దీక్షా దాదర్కు గోల్ఫ్లో చూపిన ప్రతిభకు అర్జున అవార్డు ప్రదానం చేశారు. కృష్ణ బహదూర్ పాఠక్కు హాకీలో ప్రతిభగాను అర్జున అవార్డు లభించింది. పవన్ కుమార్కు కబడ్డీలో, ఖోఖోలో నస్రిన్కు, అహితా ముఖర్జీకి అర్జున అవార్డు ప్రదానం చేశారు. షూటింగ్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్కు అర్జున అవార్డు దక్కింది. అందులో క్రికెట్లో ఛాంపియన్షిప్ గెలిచినందుకు ఇల్లూరు అజయ్ కుమార్ రెడ్డికి అర్జున అవార్డు ప్రదానం చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.